కథ అడ్డం తిరిగిందా? పై చేయి కోసం పోరు సాగనుందా? ఈటలకు ధీటైన నేత కోసం సర్చ్. హుజూరాబాద్ పై టీఆర్ఎస్ ఫోకస్. విశాఖలో మొదలైన భూముల రచ్చ. ఇప్పుడు అదే కాబోయే పాలనా రాజధానిలో చర్చ. తిరుపతి నగరంలో అభినయ్ రెడ్డి దూకుడు. ఎమ్మెల్యే కావడమే భూమన వారసుడి టార్గెట్. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్. ఈసారి టీఆర్ఎస్ అసంతృప్తులపై ఫోకస్. ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలనా రాజధానిగా మారుతున్న విశాఖలో ఇప్పుడు కొత్త వేడి మొదలైంది. ప్రతిపక్ష నేతలకు చెందిన భూములపై స్వాధీనాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తోంది. అధికార పార్టీకి లొంగడం లేదనే తమపై ఆక్రమణల బురద చల్లుతోందంటూ ప్రతిపక్ష నేతలు గుర్రుమంటున్నారు. విశాఖను కుదిపేస్తున్న భూ వ్యవహారంలో ఏం జరగబోతోంది? అధికార ప్రతిపక్షాల వాదనలేంటి? విశాఖ భూ వ్యవహారాలు వైసీపీ టీడీపీ మధ్య పెద్ద వివాదాన్నే రాజేస్తున్నాయి. భూ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం వచ్చిందంటే చాలు జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగుతారు. ఏదో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పనుల్లో పడతారు. అయితే అధికారులు కూల్చివేస్తున్న భవనాలు నిజంగా అక్రమ కట్టడాలేనా, లేక తమ దారికి రాని విపక్ష నేతలను బెదిరించడానికి అధికార పక్షమే ఈ దాడులు చేయిస్తుందా అన్నది అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీ దాడులు చేసిన వారంతా విపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీకి చెందిన బలమైన నేతలే కావడంతో ఈ చర్చ జరుగుతోంది. కొందరు నేతలు ఈ బెదిరింపుల బాధ తట్టుకోలేక పార్టీ మారిపోయారని కూడా చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ నగర నడిబొడ్డున ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద శ్రీనివాసరావుకు చెందిన భవనం కూల్చివేశారు జీవీఎంసీ అధికారులు. 2019 ఆగస్టు 17 తెల్లవారుజామున 3 గంటల నుంచే కూల్చివేత ప్రారంభించారు. అలా ప్రారంభమైన కూల్చివేతల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2020 అక్టోబర్లో అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీని కూడా కూల్చేశారు. దీంతో అధికారులతో సబ్బంహరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇప్పుడు తాజాగా టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్కు చెందిన భూములపై రచ్చ మొదలైంది. అంతకు ముందు కూడా గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ జీవీఎంసీ అధికారులు కొన్నింటిని తొలగించారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంత భాగం, సెక్యూరిటీ రూములను కూల్చివేశారు. రుషికొండ, ఎండాడ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరిగాయని, గీతం యూనివర్సిటీ 40.51 ఎకరాలను కలుపుకుందని అధికారులు చెబుతున్నారు. జగన్ కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ ను రాత్రికి రాత్రి లీజు గడువు ముగిసిందని ఖాళీ చేయించారు అధికారులు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 1997 జూన్లో సింహాచలం ప్రాంతంలోని అడవివరం సమీపాన విజయరాంపురంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇది ఆయన భాగస్వామ్య కంపెనీ ప్రత్యూష అసోసియేట్స్ పేరిట రిజిస్టర్ అయింది. ఇవి కూడా అక్రమ నిర్మాణాలని కూల్చేశారు. గంటా అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాథ్కు బీచ్ రోడ్లో ఉన్న గోకార్ట్ రేసింగ్ సెంటర్ కూడా అక్రమ నిర్మాణమేనని కూల్చేశారు. కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారంటూ కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే జీవీఎంసీ ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కాశీ విశ్వనాథ్. విశాఖలో భూములను కాపాడే దిశగా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. అందుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వమే అక్కడి భూములపై సిటు వేసిందని చెప్పారు. ఆక్రమణల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది కక్ష సాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలుగుదేశం నేత గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాకలో మెయిన్ రోడ్డుపై నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చేశారు అధికారులు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను కూడా కూల్చేశారు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కనీస సమయం కూడా ఇవ్వకుండా భవనాలు కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. తనకు 750 కోట్ల రూపాయల విలువ చేసే భూములున్నాయని ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. 49 ఎకరాలు తన అధీనంలో ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
సర్వే నంబర్ 14లో చెరువుకు ఆనుకుని ఉన్న తన స్థలంలో ఫెన్సింగ్ ఉన్న 2 అడుగుల ప్రదేశాన్ని కొట్టేశారని పేర్కొన్నారు. గత ఎన్నికల అఫిడవిట్లలో తన ఆస్తుల విషయాలు పొందుపరిచానని అన్నారు. తనకు యాదవ జగ్గరాజుపేటలో స్థలం ఉంది తప్ప కాపు జగ్గరాజుపేటలో లేదన్నారు. పార్టీ మారలేదనే కక్షతోనే ఇలా చేస్తున్నారా అని నిలదీశారు పల్లా. తాను టీడీపీలోనే ఉంటాను, ఆ పార్టీలోనే చస్తాను తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నిన్న వచ్చి కొట్టిన సెట్లు ఎవరివి అంటే గాజువాక మండలం అంటే 20, 30 వేలు 40 వేలు ఎకరాలు ఉంటుంది. 40 వేల ఎకరాలు ఎవరెవరిదో కొట్టేసి నాదంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే కేవలం నేను పార్టీ మారలేదనా? పార్టీ మారాలా? పార్టీ మారితే మీకు మంచోడు అయిపోతానా? లేకపోతే నేను మీకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మీద యాజిటేషన్ చేశానన్నా? ఏదైతే 60 ఎకరాల్లో 49 ఎకరాలు గవర్నమెంట్ భూమి నా ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంలో అది కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పేసి నేను అన్నారు. నేను 100% నా మాటకి కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది మీరు నిలుచుకుంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. మరోపక్క ప్రభుత్వానికి చెందిన భూములు ఆక్రమించుకుంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో తప్పేముందని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. విశాఖ త్వరలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుతుందని, పేదలకు చెందాల్సిన విలువైన స్థలాన్ని అక్రమార్కుల పాలు కాకుండా తాము అడ్డుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పుకొచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. 5 నెలల్లో 430 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అత్యంత ఖరీదైన భూమిని ప్రభుత్వం కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు. దేనికైనా సిద్ధమనేది దానికి వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. వాళ్ళు తెలుస్తారు దొరలెవరో దొంగలెవరో, ఎవరికి శిక్షించాలో ఎవరికి శిక్షించకూడదో. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ మీరు మీ వైఖరి మార్చుకోండి. 3 రాజధానులకు అడ్డుపడబాకండి. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున విశాఖ ప్రజలు మీకు 4 సీట్లు గెలిపించబట్టే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇంకొక ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు గారు, ఇది బలహీన వర్గాల మీద దాడి అంటాడు. అంటే ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపుచ్చటం, దోపిడీ, అరాచకంతోనే ప్రజలు మొన్న మీకు అలాంటి తీర్పునిచ్చారు. విశాఖ కూల్చివేతలపై ఒక జడ్జిని నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమైతే అప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక క్లబ్ను స్వాధీనం చేసుకోవాలని కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు అవన్నీ ఆక్రమణలే అయితే వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా జీవీఎంసీకి ఆదాయం సమకూర్చుకోవచ్చు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలా కాకుండా ప్రతి శనివారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలంటూ ముఖ్యంగా టీడీపీకి చెందిన నేతల నిర్మాణాలనే కూల్చివేస్తుంటే ప్రజలు కూడా కక్ష సాధింపుగా భావించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్లిపోతే ఆయన స్థానంలో ధీటైన నేతను గుర్తించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కు అదే అసలు పరీక్షలా మారింది. అందుకే ఎప్పుడో జరగబోతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. సరైనోడి కోసం వెతుకులాట షురూ చేసింది. మరి గులాబీ బాస్ అనుకుంటున్న ఆ గట్టి నాయకుడు దొరుకుతారా? ఈటలతో ఢీకొట్టే బలమైన నేతలెవరు? ఉప ఎన్నికలు అనివార్యమైన హుజూరాబాద్ నియోజకవర్గంపై గులాబీ పార్టీ దాదాపు నెల రోజులుగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉద్యమ సమయం నుంచి ఆ నియోజకవర్గంలో నాయకత్వ సమస్య లేకపోవడంతో ఆ స్థానం గురించి కొత్తగా కసరత్తు చేయాల్సి వస్తోంది. నియోజకవర్గానికి చెందిన నేతలు అధికార పార్టీలో దాదాపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు అనుచరులుగా ఉన్నవారే. అయితే రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీని ఇప్పుడు ఎవరు నడిపిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఈటెలకు వ్యతిరేక వర్గం ఉన్నా వారి ప్రభావం ఇప్పటి వరకు తక్కువగానే కనిపించింది. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీకి అభ్యర్థి ఎంపికనే అసలు పరీక్షగా మారింది. మాజీ మంత్రి ఈటెలకు బీసీ నేతగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపుంది. 17 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, బీసీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ పాతుకుపోయారు. ఇక ఈ స్థానంలో బీసీలను అభ్యర్థిగా ఎంపిక చేస్తారా?
టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు అగ్రవర్ణాల నుంచి ఎవరైనా అభ్యర్థిగా ఉంటారా అన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం బీసీ నేతలు బకుళాభరణం శ్రీనివాస్, టీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాసులు ఉన్నారు. కానీ ఈటల స్థాయికి ఈ నేతలు సమతూగే అవకాశం లేదన్న వాదనల నేపథ్యంలో అగ్రవర్ణాల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు ముందుకొస్తున్నాయి. ఈటల అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబానికి చెందిన వారికే మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికే ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే పదవి ఆ కుటుంబ సభ్యులకు ఉండడమే ఇందుకు కారణం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరు వినిపిస్తున్నా ఆయన ముందు నుంచి పార్లమెంటు స్థానానికే పోటీ చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పేరును పార్టీ పరిశీలిస్తుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఈటలకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఒకవేళ టీఆర్ఎస్లో చేరితే ఆయనకు సీట్ ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక క్లారిటీ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పోటీ చేస్తారా, ఆయన సతీమణి జమునను బరిలోకి దించుతారా అన్నది తేలిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే మంచిదనే అభిప్రాయం టీఆర్ఎస్ హైకమాండ్లో ఉందనంటున్నారు. ఒకవేళ జమున బరిలోకి దిగితే అధికార పార్టీ కూడా అందుకు అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రత్యర్థి ఎవరో ఖరారైనా గులాబీ పార్టీ అభ్యర్థి ఎంపికపై మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజుగారిని పదవి నుంచి తప్పించేసింది వైసీపీ సర్కార్. వారసత్వంగా వస్తున్న చైర్మన్ పదవి కావడంతో ఆయన హైకోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు తీర్పు రాజుగారికి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మళ్లీ వేడి మొదలైంది. మాన్సాస్ వ్యవహారం మలుపులు తీసుకుంటోంది. న్యాయం గెలిచిందని ప్రతిపక్షం సంబరాలు చేసుకుంటుంటే తగ్గేదే లేదంటూ అధికార పక్షం అంటోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించినప్పటి నుంచి వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. తొలుత ఆమెను ఆ పదవిలో నియమించడంతో మొదలైన వివాదం ఆ తరువాత ఆమె తీసుకున్న పలు నిర్ణయాలతో రాజుకుంది. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజును తప్పించి సంచయితను నియమించింది వైసీపీ సర్కార్. దీనిపై కోర్టును ఆశ్రయించారు అశోక్ గజపతిరాజు. తాజాగా రాష్ట్ర హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నియామక ఉత్తర్వును రద్దు చేసింది. దీనిపై వైసీపీ, టీడీపీలు రాజకీయాలు మొదలుపెట్టాయి. దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని కోర్టు తీర్పుతో రుజువైందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయని, ఎక్కడెక్కడ శాశ్వత డ్యామేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు సింహాచలం దేవస్థానం గోశాలలో గోవుల ప్రాణాలు పోయాయని, వాటిని సంరక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారని ఆరోపించారు. వాటి ప్రాణాలు ఎవరు తెస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాలన్నారు అశోక్. మాన్సాస్ ట్రస్టు చైర్మన్తో పాటు సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తనను తొలగించారని, డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారని గుర్తు చేశారు అశోక్ గజపతిరాజు. తనపై ఆరోపణలు హాస్యాస్పదమని, తాను రామతీర్థం దేవస్థానానికి విరాళమిస్తే తిప్పి పంపారని పేర్కొన్నారు. తాను చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయని వాదించారని చెప్పారు. ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారాయన. తనను ఇబ్బంది పెట్టడానికి పాపం సామాన్యులను, ఉద్యోగులను, సిబ్బందిని ఇబ్బంది పెట్టారని అశోక్ గజపతిరాజు విమర్శించారు. గవర్నమెంట్ నిజానికి అసలు పొంతం లేకుండా ఉన్న ఇది ఇచ్చారు. అలా పొంతం లేకుండా ఇస్తే ఇన్స్టిట్యూషన్స్ మొలుగుతాయి. మంత్రిగా బిహేవ్ చేయాలి, గవర్నమెంట్గా బిహేవ్ చేయాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ సంరక్షించుకుని తీసుకురావాలి, తీసుకొచ్చి వారు సేవ చేయాలి. రిలీజియస్ అంటే రిలీజియస్, చారిటబుల్ అంటే చారిటబుల్,
దేనికోసం చేశారో ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నిలబడాలనే మేము ప్రయత్నిస్తాం. గవర్నమెంట్ కూడా సహకరించమనే కోరుతా ఉన్నాను. ఇష్టారాజ్యాలు వద్దు నాయనా, చట్టాలు రాజ్యాంగాన్ని గౌరవించడం కొంచెం మనం నేర్చుకుని అన్ని ధర్మాలు, అన్ని చారిటీస్ గౌరవంగా చూద్దామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చీకటి జీవోలపై హైకోర్టు తీర్పు తుగ్లక్ సీఎంకి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు చంద్రబాబు. అడ్డగోలు జీవోలిస్తే న్యాయం, చట్టం చూస్తూ ఊరుకోవన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు కోర్టులతో తలంటించుకోలేదని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారాహంతో ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే జగన్కు ఇలాంటి చెంపపెట్టులు తప్పవని హితవు పలికారు. మాన్సాస్ ట్రస్టు ద్వారా ఉత్తరాంధ్రలో వేలాది మంది పేదలకు సంక్షేమం అందుతుందన్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. ట్రస్టుకు చెందిన వేల కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు అశోక్ గజపతిరాజును చైర్మన్ పదవి నుంచి విజయసాయిరెడ్డి తొలగించారని ఆరోపించారు. ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ గా నియమించారని దుయ్యబట్టారు. అశోక్ గజపతిరాజుకి విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ఈ ప్రభుత్వానికి ఒక చెల్లుమన్నట్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు కట్టుబడి వెంటనే ఆయన్ని మళ్ళీ మానస ట్రస్ట్ చైర్మన్గా ఈ ప్రభుత్వమే జీవో జారీ చేయాలని, ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నాడో ఏటుగా మరి ఎన్నో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడమే కాకుండా మరి అశోక్ గజపతిరాజు గారిని తొలగించడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదని వెంటనే విజయసాయిరెడ్డి గారు అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ కోరాలని తెలియజేస్తున్నారు. మరోపక్క మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏదైనా చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయని, కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీలుకు వెళతామని పేర్కొన్నారు. ఆ ట్రస్టు పరిధిలో చంద్రబాబు హయాంలో అసలేం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడడానికి అటు పిల్లాడు కాదు, ఇటు పెద్దవాడు కాదని వ్యంగ్యాస్త్రం సంధించారు. అక్కడ జరిగిన అక్రమాలను గుర్తించి అన్నీ చట్టబద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి. ఒక కోర్టులో వ్యతిరేకంగా రాగానే లోకేష్ గెలిచినట్లు కాదని, ఇంకా చాలా కోర్టులు ఉన్నాయన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. కోర్టులో ఈ వ్యతిరేకంగా వచ్చింది తీర్పు అని, తప్పకుండా కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చిందో తప్పకుండా పరిశీలన చేస్తాము. దాన్ని బట్టి కంపల్సరీగా అప్పీల్ చేస్తాము. ఎందుకంటే చట్టంలో ఉన్న విధంగానే మనం చేసాం తప్ప మరి ఇందులో ఏం జరిగిందన్నది ఒకసారి కోర్టు తీర్పును కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద అప్పీల్కి వెళ్ళడం జరుగుతుంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ముందు నుంచి కూడా రాజకీయాలు జోరుగా సాగించాయనే విమర్శలున్నాయి. ఈ విషయంలో రెండు పార్టీలు పట్టింపులకు పోతున్నాయి. అశోక్ను తప్పించి సంచయితను నియమించినప్పటి నుంచి ఈ వ్యవహారం వేడెక్కింది. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కాషాయ కండువాను ఈటెలా కప్పేసుకున్నారు. ఇప్పుడు కమలదళం కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్రంలో అధికార పార్టీలోని అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టింది. డోర్లు ఓపెన్ చేసి ఆఫర్లు ఇస్తూ ముందుకు సాగుతోంది. రాయబారాలతో బేరాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు కమలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందెవరు? సంప్రదింపుల లిస్టులో ఉన్నదెవరు? తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలతో మంతనాలు సాగిస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ పార్టీలో చేరిపోగా, కొండా విశ్వేశ్వర్రెడ్డి లాంటి నేతలు రేపోమాపో పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇన్నాళ్లు టార్గెట్ కాంగ్రెస్ గా ఆపరేషన్ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు తాజాగా టీఆర్ఎస్ పై గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగానే ఈటలను పార్టీలో చేర్చుకుని స్పష్టమైన సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది బీజేపీ. జిల్లాల వారీగా ఉద్యమకారులను, టీఆర్ఎస్ అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది బీజేపీ నాయకత్వం.
ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ అసంతృప్త నేత అయిన ఈటలను పార్టీలో చేర్చుకోగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచార్యులతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో చర్చలు జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, రంగారెడ్డి జిల్లాలో తీగల కృష్ణారెడ్డి లాంటి నేతలపై బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, మహేందర్ రెడ్డికి పసగడం లేదనే వార్తల నేపథ్యంలో మహేందర్ రెడ్డితో కూడా కమలనాథులు సంప్రదించాలని భావిస్తున్నారు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, మహేందర్ రెడ్డి కూడా ముందు నుంచి పొసగదు. దీంతో వీరిద్దరిలో ఒకరు మాత్రమే కాషాయ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు. నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏనుగు రవీందర్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు బీజేపీ నేతలు. ఈ టర్మ్లో కాంగ్రెస్ లో గెలిచి పార్టీ మారి టీఆర్ఎస్ కు వెళ్లిన నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు బీజేపీలో చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి రమేష్ రాథోడ్ కూడా బీజేపీలో చేరిపోయారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.